ఆ రోజు శాపం పెట్టింది ఒక బ్రాహ్మణుడు. ఈ రోజు నీ ముందు చేతులు చాచి అర్థిస్తున్నది ఒక బ్రాహ్మణుడు. ఇంక చాలు తల్లి, ఆ వంశం ఎప్పుడో తప్పు చేసుండొచ్చు. కానీ ఆ వంశం వల్ల వందల కుటుంబాలు, వేల మంది జనాలు హాయిగా బ్రతుకుతున్నారమ్మా. ఒక్క ఉసురు తీసిన పాపానికి లక్షల మందికి ఊపిరి పోస్తున్నారమ్మా. అది చూసైనా నీకు కనికరం కలగటం లేదా తల్లి? లేదమ్మా, ఇక నువ్వు ఎవరిని చంపావు, శాపానికి నువ్వు ఎవరిని బలి చెయ్యవు. ఇదంతా నువ్వు మమ్మల్ని భయపెట్టడానికి ఆడుతున్న నాటకం కదూ. అమ్మల కన్నా అమ్మవి ఒక చిన్న పిల్లని ఎందుకు బలి కోరతావు? ఇంకా ముక్కు పచ్చలారని పసిపిల్ల, జీవితంలో ఏమీ చూడని ఆ పసిపిల్ల, ఆ పిల్లను నువ్వు క్షమిస్తావు కదూ. ఈ ఊరికి శాపానికి దగ్గరికి రానివ్వవు, చావనివ్వవు, చావనివ్వవు తల్లి, చావనివ్వవు. చావుకి కనికరం లేదు. శాపానికి దయలేదు. మరణ శాసనం వదిలిపోదు. ఏమంటున్నారు స్వామి? ఆ చిన్నపిల్ల ఏం పాపం చేసింది స్వామి? ఆ పాప ఎందుకు చావాలి? ఇదే ప్రశ్న అమ్మని అడగాలని నాకు ఉంది. కానీ హలో హలో చారుకేశ్ గారు, ట్రక్ కనిపించిందా అండి? పాప దొరికిందా అండి? ట్రక్కు కనిపించింది. రాత్రి అమ్మవారికి హారతివ్వు. అలాగే స్వామి. పాప గుళ్ళోకి వెళ్ళిందన్నా. మనం కూడా వెళదాం. గుళ్ళో చంపేద్దామా? కుదిరితే గుడి బయటికి తీసుకొచ్చి చంపుదాం, కుదరకపోతే గుళ్ళోనే చంపుదాం.
ఏరా పాప కనిపించిందా? లేదన్నా, గుడి బయటికి వెళ్ళిపోయి ఉంటుందేమో. లేదురా, వెళ్ళుండదు. ఈ గుళ్ళోనే మన కళ్ళు కప్పి తిరుగుతుంటుంది. రే, అదుగురా పాప. రే భద్రా, అవును తాతయ్య. అయ్యో, నువ్వు ఇక్కడే ఉండు తల్లి. ఒక్క నిమిషంలో నీకు ఆ అమ్మవారి ప్రసాదం తీసుకొస్తాను. ఇక్కడే ఉండు. పాపా, పాపా, అన్నారు. త్వరగా రండిరా, రేపు హోమం చెయ్యాలని స్వామీజీ చెప్పారు. మంగమ్మ ఇంకా కనిపించలేదని అన్నారు. మంగమ్మ ఎక్కడున్నా ఇక్కడికి వస్తుందని స్వామీజీ చెప్పారు. మీరు త్వరగా రండి. అలాగే నాన్నారు. చీకటి పడేలోపు వచ్చేస్తాం. ఉంటాను, జాగ్రత్త, త్వరగా రండి. ఏమేం చారుకేశా? మంగమ్మ ఎక్కడున్నా దేవీపురం వస్తుందని స్వామీజీ చెప్పారట దివ్యమ్మ. దారిలో అడిగి చూసాం కదా చారుకేశా, మంగనెవరు చూడలేదని చెప్పారు కదా. లేదండి, స్వామీజీ చెప్పారు అనంటే మంగ ఖచ్చితంగా అక్కడికి వెళ్లే ఉంటుంది. చీకటి పడేలోపు మనం వెళ్ళాలి. పదండి. పదండి సార్.
గుళ్ళోనే మంగమ్మ నా కంట పడింది. నా చేత్తో నీళ్లు తాగించాను. నా చేత్తో అమ్మవారి ప్రసాదం పెట్టాను. మంగమ్మ మీకోసమే ఈ గుడికొచ్చిందట. మీరు కలిసి సంతోషంగా ఉండాలని వచ్చిందట. మేము కలిసి ఉండాలని మంగ కోరుకుంది అంకుల్. కానీ మంగతో మేము కలిసి ఉండే అదృష్టం మాకుందో లేదో. అంకుల్ అంకుల్ ఇప్పుడు మంగ ఎక్కడుంది చెప్పండి అంకుల్, ఎక్కడుంది మంగ? మంగ, దివ్యమ్మ, ఇటు వెళ్ళి చూద్దాం. ఇటు రండి బాబు. పదండి. రామ్మా. రేయ్, ఎవరు వస్తున్నట్టున్నారా? ఎలాగైనా పని ఫినిష్ చేయాలి. ఇటు రండి బాబు, రండి. రేయ్, వాళ్ళ పిల్ల కోసం వచ్చినట్టున్నారా? ఇప్పుడు దాన్ని చంపటం కష్టం. మరి ఏం చేద్దామన్నా? ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్దాం. లోపలుంటే ప్రమాదం. పద. ఇదిగో ఇక్కడే దివ్యమ్మ, ఇదిగో. మంగా, మంగమ్మ, మంగా సార్. చార్కేసా, మంగ సార్. కనిపించిందా? లేదు సార్.
మంగమ్మా, అందరూ నా కోసం వెతుకుతున్నారు. నా వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. ఈ గుళ్ళోంచి బయటికి వెళ్ళిపోతాను. పరమేశ జగదీశ, దివ్యం ఎక్కడన్నారు? బట్టలు మార్చుకోవడానికి వెళ్ళింది చార్కేశా. మంగమ్మ కనిపించలేదా? లేదంకుల్. చినుకంతే అయినా మనసులోని కన్నీరు సృష్టిస్తోందదిగో గుండాల మున్నేరు. జల 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 జలం జలం జల 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 జలం జలం జల జల విలయం. ఫళ 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 ఫళం ఫళం ఫళ 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 ఫళం ఫళం ఫళ పెను ప్రళయం. చుట్టూ నిన్ను తుదముట్టిస్తది కాచుకో. గంగలో కలిసిపో. అదీంత దీంత కపిక దీంతనం తరంగలాచ జలది నర్తనం. తోంత దీం దీంత తోంత కచ్చనం. అంబుది కంఠ సింహ గర్జనం. తదీం తోంత కిట తోంతనం. అపస్సం ధనుజ మర్దనం. సాక్ష్యం విశాల గగనం. సాక్ష్యం విశాల గగనం. సత్యం శత్రు మరణం. శత్రు మరణం. శివం శివం భవహరం హరం. శివం శివం భవహరం హరం. దివ్య గారు, దివ్య గారు, దివ్య గారు, దివ్య గారు, దివ్యమ్మా, 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 దివ్య గారు. నీడే పురోహితం యజ్ఞస్య దేవ మృత్విజం అవతారం దివ్య గారు, దివ్య గారు లేండి. దివ్యమ్మా, 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 దివ్యమ్మా. ఒడిలో నవెచ్చదనం. అగ్ని ప్రేమ కది చిహ్నం. అయ్య కళ్ళలో కాంతి కళ. దివ్య గారు, దివ్య గారు, దివ్య గారు, దివ్య గారు, దివ్య గారు, దివ్యమ్మా, మంగ దివ్యమ్మా, ఏంటి దివ్య గారు ఇది?
ఏంటమ్మా ఇది? ఏంటిది? నువ్వు ఒక అమ్మవేనా? అసలు నువ్వు అమ్మవేనా? నిన్ను అమ్మని చేసింది ఎవరు? నిన్ను అమ్మల కన్నా అమ్మ అన్నది ఎవరు? అఖిల భువనాలను కాచింది నువ్వని చెప్పింది ఎవరు? ఏ తరంలోనో జరిగిన ఒక చిన్న తప్పుకి తరతరాలుగా తరానికో ప్రాణాన్ని తీసుకుంటున్నావు నువ్వు. అంత రక్తదాహం ఏంటమ్మా నీకు? క్రూర మృగాలు సైతం పసికోనని చూస్తే జాతి వైరం మర్చిపోయి జాలి చూపిస్తాయి. నీకెందుకమ్మా మాపై కనికరం కలగడం లేదు? 5 తరాల కోడల్ని బలి తీసుకున్నావు. మా అమ్మని నాన్నని తీసుకెళ్లిపోయావు. ఆయన్ని కూడా తీసుకువెళ్ళిపోయావు. ఇప్పుడు ఆయన ప్రతిరూపాన్ని కూడా పొట్టన పెట్టుకున్నావా? నీకు కావాల్సింది ప్రాణమే అయితే ఇందాక నదిలో మునిగిన నన్నెందుకు తీసుకువెళ్ళలేదు? నా ప్రాణం నీకు చేదైందా? ఈ పసి ప్రాణం నీకు తీపైందా? నా కూతురు ప్రాణం నాకు కావాలి. నా కూతురు ప్రాణం నాకు కావాలి. నా కూతురు నాకు కావాలి. నా కూతురు నాకు కావాలి. నా కూతురు నాకు కావాలి. నా మంగ నాకు కావాలి. వెలిగింది. మంగా మంగా మంగమ్మ, మంగా 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 మమ్మీ మంగా మమ్మీ మంగా మీరు నిజంగా దేవుడు స్వామి. నేను దేవుణ్ణి కాదు, ఇదంతా అమ్మ దయ. ఈ బిడ్డపై ఆ తల్లి చూపించిన అనుగ్రహం. అమ్మ నిజంగానే అమ్మేనమ్మా. అఖిల జగాలకు అమ్మైన ఆ జగన్మాత ఒక అమ్మ మనసును అర్థం చేసుకోలేదా? అమ్మనే మనం అర్థం చేసుకోలేం. నన్ను క్షమించండి స్వామి. కోపంలో ఏదేదో అనేశాను. పర్వాలేదమ్మా, పదండి.
ప్రస్తుతానికి గండం గడి సారీ అన్న, చాలా ట్రై చేశాం కానీ ఆ పిల్లని ఏం చేయలేకపోయాం. ఇద్దరు వెళ్ళి కూడా చిన్న పిల్లని చంపలేకపోయారు. దద్దమ్మల్లారా. మా బెయిల్ సంగతి ఏమైంది లాయర్? మీకు బెయిల్ రాదు సార్. నేనే కాదు, ఎంత సీనియర్ లాయర్ వచ్చినా సరే మీకు బెయిల్ ఇప్పించలేరు. ఎందుకో? ఎందుకంటే ఆల్రెడీ మీరు జైలు శిక్ష పడ్డ ఖైదీ. అవును సార్, జైల్లో ఉంటే కనీసం ప్రాణాలతోనైనా ఉంటారు. ఈ జైల్లో ప్రాణాలతో ఉండడం కన్నా బయటకు పోయి చావడం బెటర్. ఆ దివ్యపై పగ సాధించలేకపోతే మేం బ్రతకడం వేస్ట్. అది ప్రాణాలతో ఉండగానే దానికి నరకం చూపించాలి. నేను చెప్పింది చెయ్యి. ఇంకోసారి ఆలోచించన్నా. పగతో రగిలిపోతూ బ్రతకడం కన్నా ప్రతీకారం తీర్చుకుని చావడం బెటర్. చెప్పింది చెయ్యి. అలాగే సార్. ఏమిటి చూస్తున్నారు? మీకిచ్చిన గడువు అయిపోయింది. వెంటనే సామాన్లు తీసుకుని బయటికి వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళాలి నాన్న? నీ దిక్కున్న చోటుకి. ఎందుకు వెళ్ళాలి? ఈ ఇంట్లో ఉండే అర్హత మీకు లేదు. ఈ ఇంట్లో స్థానం లేదు. ఈ ఇంటి మనుషులతో మీకు ఎలాంటి సంబంధం లేదు. ఏమిటి సార్ ఇది? పరాయి వాళ్ళ బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు. ఏదైనా ఉంటే ఇంట్లోకి తీసుకెళ్లి నువ్వు మాట్లాడకు. ఎక్కడ ఏం మాట్లాడాలో పరాయి వాళ్లతో చెప్పించుకునే గతి నాకు పట్టలేదు. నా మాట వినని వాళ్ళు నాకు పరాయి వాళ్లతో సమానం. తక్షణం బయటికి వెళ్ళిపోండి. ఇప్పటికిప్పుడు ఉన్న పళ్ళంగా వెళ్ళిపోమంటే ఎక్కడికని వెళ్ళిపోతారండి? సుమిత్ర, నువ్వు వాళ్లతో పాటు వెళ్ళదలుచుకుంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నాతో పాటు ఉండదలుచుకుంటే ఇలాంటి సలహాలు ఇవ్వకు. బావగారు, ఎంత కాదనుకున్నా వాళ్ళు మీ కొడుకు కోడలు. వాళ్ళని చూస్తుంటే పాపం అనిపిస్తోంది. కావాలంటే మేం వెళ్ళిపోతాం. వాళ్ళని ఇంట్లోకి పిలవండి. అవునన్నయ్య గారు, మేం వెళ్ళిపోతాం. వాళ్ళు నుండనివ్వండి. ఎవరి కోసం మీరు బయటకు వెళ్ళటం ఎందుకు చెల్లెమ్మ? వాళ్ల కోసం మీరు త్యాగం చేయటం అనవసరం బావుగారు. వాళ్లకు అర్హత లేదు. వాళ్ల దారిని వాళ్ళు వెళ్ళిపోతారు.
పదండి లోపలికి. ఆగండి మావయ్య. మేము ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళాలి అంటే మీరు కూడా అదే పని చేయాల్సి వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? మేము బయటికి వెళ్ళాలి అనంటే మీరు కూడా బయటికి రావాలి. మేము ఆ రేఖ ఎప్పటికీ చెరిగిపోకూడదు, బీటలు వారిపోకూడదు. నా మనసు ముక్కలై చెప్తున్న మాటలు. సుమిత్ర, నన్ను నువ్వు ఆస్తి అనుకుంటే నేను బ్రతుకున్నంత వరకు నేను నా భర్త ఆస్తిని. ఆయన పాదాలు చెంతే నా చోటు. సుమిత్ర, బలవంతమేమీ లేదు. నువ్వు అటువైపు వెళ్ళదలుచుకుంటే వెళ్ళొచ్చు. నీ ఇష్టాన్ని నేను కాదను. నా ప్రాణాలు పోయినా సరే నేను మిమ్మల్ని విడిచి వెళ్ళనండి. మీరు కాదంటే చెప్పండి, నా ప్రాణాలు మీ పాదాల దగ్గర వదిలేసి వెళ్ళిపోతాను. జరగదు. ఆనాడు సీత కోసం లక్ష్మణుడు ఒక రక్షణ రేఖ గీశాడు. ఈ గీత కూడా అలాంటిదే. ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే క్షేమం. కాదని హద్దు మీరితే ఆనాడు సీత ఎన్ని కష్టాలు పడవలసి వచ్చిందో అన్ని కష్టాలు పడతారు. ఈ నియమం ఈ క్షణం నుంచి వర్తిస్తుంది.